Hello everyone, happy morning and greetings to you all. Hope you have been doing well and preparing well for the upcoming TET examination. So, in this short video, we will be dealing with the third video aspect with regard to vocabulary. Under vocabulary topic, we are going to discuss the very easy and the most confusing topic in our English subject area. Nothing but homonyms, homophones అండ్ హోమోగ్రాఫ్స్. సో ఈ మూడు టాపిక్స్ చాలా సింపుల్గానే ఉంటుంది. బట్ మనం దాన్ని అర్థం చేసుకొని ఎగ్జాంపుల్స్ని అర్థం చేసుకుంటే డెఫినెట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ఎలిమినేట్ చేసి కరెక్ట్ చాయిస్ని ఎంపిక చేసుకోవచ్చు. సో టెట్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సంపాదించడానికి నేను ఇంగ్లీష్ రిలేటెడ్గా, జనరల్ ఇంగ్లీష్ రిలేటెడ్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ ప్లస్ సైకాలజీ ఆల్ టాపిక్స్ అండ్ ఇఫ్ పాసిబుల్ తెలుగు సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. సో దయచేసి మీరు ఈ యొక్క వీడియోస్ని స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూసి లెటస్ గెట్ ఎక్విప్డ్, లెటస్ గెట్ ఎంపవర్డ్ టు ఎన్హాన్స్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, knowledge of pedagogy and teaching learning process. So without any further ado, let's get into the concept of homonyms and homographs and homophones. So such kind of official model papers we will be uploading. Please go to our channel and access the playlist called AP TET Official Model English Bits with Answers Analysis. So now let us discuss the topic. So homonyms anaga words that are spelled the same and pronounced the same but have different meanings. సో మనం ఇక్కడ తీసుకుంటే ఒక వర్డ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు బ్యాట్ అనేది స్పెల్లింగ్ సేము, ప్రొనౌన్సియేషన్ సేము, బట్ అర్థం అనేది వేరే. సో చూసుకుంటే బ్యాట్ అనేది ఏ పీస్ ఆఫ్ వుడ్ యూజ్డ్ ఇన్ క్రికెట్. సో క్రికెట్ బ్యాట్ అని చెప్పాలి. అదేవిధంగా రాత్రిపూట మనకి సౌండ్ చేస్తూ కొన్ని చోట్ల గబ్బిలాలో అంటాం, రైట్? కొన్ని గుహల్లో కానీ లేదా పాడుబడ్డ ఇళ్ళల్లో కానీ ఉంటాయి. సో సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ అర్థం అనేది వేరుగా ఉంటే దాన్ని హోమోనిమ్స్ అంటాం. సో నిమ్ అన్నప్పుడు మీనింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హోమోఫోన్స్ అంటే ఇక్కడ ఫోన్ అంటే సౌండ్, ఉచ్చారణ, శబ్దము. సో ఇక్కడ మనకి పియం, రైట్? Words that are pronounced the same but have different spellings and different meanings. చూడండి ఇక్కడ మనకి సిసి, ఎస్ఈఏ, ఎస్ఈఈ, సి బోత్ ప్రొనౌన్సియేషన్ సేమ్, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. సి మీన్స్ టు లుక్ అట్ సంథింగ్, అనదర్ సీ మీన్స్ ఏ లార్జ్ బాడీ ఆఫ్ సాల్ట్ వాటర్, సముద్రము. సో ఈ విధంగా మనకి థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, థర్డ్ ఆస్పెక్ట్ తీసుకున్నప్పుడు హోమోగ్రాఫ్స్. ఇది కొంచెం ట్రిక్కీగా గుర్తుపెట్టుకోవాలి. వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ మీనింగ్స్. సో ఇక్కడ మనకి లీడ్, లెట్. అదేవిధంగా మనము విండ్, వైండ్, ప్రెజెంట్, ఆబ్జెక్ట్. ఈ పదాలు సంబంధించి మనం తీసుకున్నప్పుడు స్పెల్లింగ్ సేము బట్ ఉచ్చారణ వేరు, మీనింగ్ వేరు. సో ఇక్కడ లీడ్ అన్నప్పుడు టు గైడ్ అండ్ డైరెక్ట్, లీడర్ చేసే పని లీడ్ చేస్తూ ఉంటాడు. లెడ్ కానీ ఇది లీడ్గా పలుకుతాం, ఏ హెవీ మెటల్, రైట్? సో ఇది ఒక మూలకం అన్నమాట, ఒక లోహం. నెక్స్ట్ విండ్, వైండ్. సో విండ్ అన్నప్పుడు మూవింగ్ ఎయిర్, వైండ్ అన్నప్పుడు దాన్ని ట్విస్ట్ చేయడం, టర్న్ చేయడము, వైండ్ అప్, క్లోజ్ చేయడం అన్నమాట. ప్రజెంట్ అన్నప్పుడు గిఫ్ట్ అంటాం, ఒక పొజిషన్లో ఉండాన్ని అంటే ఆబ్సెంట్ కాకోకుండా ప్రజెన్స్ ఉండాన్ని ప్రజెంట్ అంటాం. సో ఈ విధంగా మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చూడండి, బ్యాంక్ అనేది హోమోనిమ్, మ్యాచ్ అనేది హోమోనిమ్, సన్, ఎస్యుఎన్, సన్ అండ్ సన్ అనేది హోమోఫోన్, ప్రజెంట్ ఇక్కడ వచ్చినప్పుడు డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్, సేమ్ స్పెల్లింగ్ కాబట్టి హోమోగ్రాఫ్స్. సో ఇక్కడ మనకి సెంటెన్సెస్ విత్ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసాం. హీ హిట్ ద బాల్ విత్ ద బ్యాట్. బ్యాట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎకోసిస్టమ్. ఐ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్. వి సాట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ అ రివర్. సో ఇక్కడ బ్యాంక్ డిపాజిటింగ్ ప్లేస్ అండ్ బ్యాంక్ అంటే నది ఒడ్డున. మ్యాచ్ అగ్గిపెట్ట. ఇక ఇండియా వన్ ద మ్యాచ్.
అంటే క్రికెట్ క్రీడలో గేమ్ గెలవడం అనమాట, రైట్? సో పెయిర్ అండ్ పియర్, సి సన్ సన్. ఇక్కడ పెయిర్ అండ్ పెయిర్ బోత్ ఆర్ ప్రొనౌన్స్ సేమ్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్. Next, the teacher will lead the student. Lead is a harmful metal. The wind is blowing strongly. Please wind the thread on the reel. She gave me a lovely present. He is present in the meeting. So, and చూడండి, ప్రజెంట్ మనము అడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, అదేవిధంగా వర్బ్గా వాడచ్చు. సో ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ని, మన డ్రెస్ కోడ్ని కూడా మేక్ ఏ ప్రజెంటేషన్, ప్రజెంట్ యువర్ పాయింట్స్ అంటే ప్రొజెక్ట్ యువర్ పాయింట్స్ అని కూడా అనొచ్చు. చూడండి ఎంత ట్రిక్స్ ఉన్నాయో. సో చూడడానికి సింపుల్ అనిపిస్తుంది, బట్ మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించి ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఇంకా 1 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. బార్క్, ఇక్కడ ట్రీ సౌండ్, బుక్ నౌన్, బుక్ వర్బ్గా, రైట్. సో ఇక రైట్ సైడ్ ఆన్సర్ కరెక్టా రాంగా, లెఫ్ట్, చేంజ్, చార్జ్, మినిట్, ప్రజెంట్. ఇక్కడ చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ మనము హోమోనిమ్స్గా తీసుకున్నాం. నెక్స్ట్ హోమోఫోన్స్గా టూ, దే ఆర్ డిఫరెంట్, న్యూ కొత్తదనము, తర్వాత తెలుసు, పీస్. సో ఏ పీస్ ఆఫ్ చాక్, ఐ నీడ్ పీస్ శాంతి మనస్సు, రైట్, మెయిల్, బేర్, రైట్. సో అదేవిధంగా హోమోగ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ బ్యాస్ అంటే సౌండ్, బేస్ అంటే ఫిష్, బౌ అంటే బాణం వేసేటప్పుడు హీ క్యారీడ్ ఏ బౌ అండ్ యారో. బౌ అంటే టు బెండ్ ద హెడ్, మేక్ ఏ బౌ. మనకి ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో మేక్ ఏ బౌ అని మనకు డైలాగ్ చెప్తూ ఉంటాడు, అంటే ప్రైజింగ్. రికార్డ్, కంటెంట్. సో మనం ఇంగ్లీష్ కాంటెంట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కాంటెంట్ అంటే సంథింగ్ విషయం అనమాట. అదేవిధంగా కంటెంట్ అంటే సాటిస్ఫై అవ్వడం. నెక్స్ట్ ప్రజెంట్ డిస్కస్ చేసినాం, క్లోజ్, మినిట్. సో కొన్ని ఓవర్లాప్ అయినాయి, బట్ ఇక్కడ మీనింగ్ పరంగా డిఫర్ అవుతూ ఉంటాయి, రైట్. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ మీరు సెంటెన్సెస్ని కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని రివైజ్ చేసడానికి ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ సేమ్ హోమోనిమ్స్, ప్రొనౌన్సియేషన్ సేమ్, మీనింగ్ డిఫరెంట్. హోమోఫోన్స్లో స్పెల్లింగ్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ సేమ్, మీనింగ్ డిఫరెంట్. హోమోగ్రాఫ్స్లో స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది టెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ ఒకసారి మీరు ఈ యొక్క కాన్సెప్ట్ రివైజ్ చేయడానికి డెఫినేషన్స్ ఇచ్చాము, ఎగ్జాంపుల్స్ ఇచ్చాము విత్ ఇమేజెస్. నౌ లెట్ us చూస్ ద వర్డ్ దట్ ఈజ్ హోమోనిమ్. సో ఇచ్చిన బార్క్ అనే వర్డ్కి హోమోనిమ్ ఆన్సర్ చూడండి బి. చూస్ ద వర్డ్ దట్ ఈజ్ హోమోఫోన్ ఆఫ్ ఫ్లూ అనే డిసీజ్కి ఇక్కడ హోమోఫోన్ తీసుకున్నప్పుడు ఆన్సర్ సి, ఫ్లూ. నెక్స్ట్ హోమోగ్రాఫ్. చూస్ ద వర్డ్ దట్ ఈజ్ హోమోగ్రాఫ్ అన్నప్పుడు ఆన్సర్ సి, రికార్డ్. బట్ ఆల్ ఆర్ కరెక్ట్ దేర్ ఇన్సైడ్. హోమోనిమ్ వాచ్. సో హోమోనిమ్ వాచ్ అన్నప్పుడు ఆన్సర్ ఏ, రిస్ట్, టైమ్ పీస్, రైట్. నెక్స్ట్ హోమోఫోన్ ఆఫ్ నైట్ ఆన్సర్ బి, NITE. అదేవిధంగా KNIGHT కూడా వస్తుంది. నెక్స్ట్ విచ్ ఆప్షన్ కంటైన్స్ సెట్ ఆఫ్ దట్ ఆర్ ఆల్ హోమోనిమ్స్ ఆన్సర్ బి, రోజ్, క్లోజ్, మైన్యూట్. అంటే ఇక్కడ ప్రొనౌన్స్ ఆల్ సెట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ ఆల్ హోమోనిమ్స్. హోమోనిమ్స్ అన్నప్పుడు మీనింగ్ కాబట్టి మనకి ఇక్కడ ఇది కొంచెం రాంగ్గా ఉంది. లెట్ us డిస్కస్ ఇట్ లేటర్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ ఈజ్ హోమోగ్రాఫ్ ఆన్సర్ ఏ, బౌ. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ ఈజ్ హోమోఫోన్ ఆన్సర్ సి, రైట్, WRIGHT. సేమ్ ప్రొనౌన్సియేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ హోమోనిమ్ RIGHT, రైట్. సో ఆన్సర్ ఈజ్ సి, రైట్, ఆపోజిట్ ఆఫ్ లెఫ్ట్. సో ఈ విధంగా మనకి కొన్ని అక్కడక్కడ కొంచెం క్లారిటీగా మనం క్లియర్గా గ్రాస్ప్ చేసుకొని
అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బోనస్ ఛాలెంజ్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్ ద సెంటెన్స్ బిలో ది అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ హోమోగ్రాఫ్. సో ఇక్కడ మనము దీని ప్రొనౌన్సియేషన్ తీసుకొని ఆన్సర్ ఏగా తీసుకుంటాం. సో లీడ్. సో ఈ నాలెడ్జ్ ఆఫ్ ఫొనెటిక్స్ అనేది కూడా ఇక్కడ మనకు అవసరం వస్తుంది. సో ఇలాంటి ఎన్నో అంశాలని మనం డిస్కస్ చేస్తూ నేర్చుకుంటున్నాం. విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.